ఫ్రెండ్స్, హిందూ ధర్మశాస్త్రంలో ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. వైశాఖ మాసంలో వచ్చే అపర ఏకాదశికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అపార అంటే ఏంటంటే అపారమైనది అని అర్థం. అంటే ఈ రోజున చేసే పూజలు, అలాగే ఈ రోజు మనం ఏదైనా సాధించామనుకోండి, అది కూడా మనకి జీవితాంతం ఉండిపోతుంది. అంతేకాకుండా ఈ ఏకాదశి ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా మనం పూజలు అనంగానే ఖచ్చితంగా నైవేద్యానికి సంబంధించిన విషయాలను ఆలోచిస్తూ ఉంటాం. అయితే నైవేద్యం కన్నా ముందు మనం అసలు ఏకాదశి రోజున పూజ చేసినా చేయకపోయినా, ఉపవాసం ఉన్నా లేకపోయినా తీసుకోకూడని ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం నాన్ వెజ్ లాంటివి తీసుకోము, ఎగ్ లాంటివి తీసుకోము, కొంతమంది వెల్లుల్లిపాయ లాంటివి కూడా తీసుకోరు. కానీ మనం నిత్యం చేసుకునే కొన్ని కూరగాయల్లో ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందాలి అంటే ఈ అపర ఏకాదశిని చేయాలి. ఈ అపర ఏకాదశి అనేది మే 13 తారీఖున ఉదయం ఉంది కాబట్టి, అంటే ఉదయం తిథినే మనం ఏ పండగకైనా ఏ వ్రతానికైనా ఆచరిస్తాం, ఒక దీపావళి తప్ప, అలాగే మహాశివరాత్రి తప్ప. అందుకనే మే 13వ తారీఖున 1:29 వరకు ఏకాదశి ఉంది కాబట్టి మనం మే 13వ తేదీనే ఏకాదశిని జరుపుకుంటాం. అయితే ఈ రోజున చక్కగా భక్తులందరూ కూడా, అంటే ఎవరైతే పూజ చేయాలి లేదా ఖచ్చితంగా ఏకాదశి రోజున స్వామివారికి, ఆ విష్ణుమూర్తికి పూజలు చేయాలి అనుకునే వాళ్ళు ఉదయం 9 లోపు స్నానం చేయాలి. అలాగే వీళ్ళు అసలు తినకూడనివి ఆహార పదార్థాలు ఏంటంటే, సాధారణంగా ఈ ఏకాదశి రోజున మంచిగా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆ ఉపవాసం లేని వాళ్ళు టిఫిన్స్ తీసుకుంటూ ఉంటారు, అంటే పలహారం లాంటివి తీసుకుంటూ ఉంటారు. అలాగే ఒంటి పూట ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ఉంటారు, అంటే ఉదయం అంతా కూడా దేవుడికి ఇచ్చేసి మధ్యాహ్నం సమయంలో ఏదైనా కిచిడి లాంటివి చేసుకుని తింటుంటారు, అన్నం తినకుండా. ఎందుకంటే అన్నం మెతుకులో రాక్షసులు ఉంటారని మనం గట్టిగా నమ్ముతాం కదా. కానీ విషయం ఏంటి అంటే, ఆ రోజున తినకూడని, అంటే ఏకాదశి రోజున లక్ష్మీ పురాణం ప్రకారం తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి ఏంటనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వంకాయ తినకూడదు ఫ్రెండ్స్. అదేంటంటే లక్ష్మీ పురాణంలో వంకాయ గురించి ఒక ప్రసక్తి ఉంది. వంకాయ అశుభానికి సంకేతం అని పరిగణిస్తారు. ఎందుకంటే దానిలో రాహు ప్రభావం ఉన్న కూరగాయ అని లక్ష్మీ పురాణంలో నమ్ముతారన్నమాట. సాధారణంగా మనం విష్ణుమూర్తిని పూజిస్తున్నాము అంటే అది విష్ణు పురాణం, లక్ష్మీ పురాణం, గరుడ పురాణం, ఇలాంటి కొన్ని పురాణాలని మనం బేస్ చేసుకుని మనం పూజలు చేస్తుంటాం కదా. అందుకనే ఆ రోజున వంకాయ తినడం చాలా అంటే చాలా తప్పని కొన్ని ప్రాంతాల్లో నమ్ముతారు. అందుకనే వంకాయతో పాటు ఏకాదశి రోజున చింతపండు, అలాగే ముల్లంగి, ఈ రెండింటిని కూడా తీసుకోకపోవటమే నయం. ఎందుకనంటే ఈ చింతపండు అనేది కూడా అశుభ కార్యాలకి వాడుతూ ఉంటారు ఎక్కువగా. ఇక ముల్లంగిలో కూడా కొన్ని శాపాల వల్ల, లక్ష్మీ పురాణంలో ఉన్న శాపాల వల్ల తీసుకోకూడదు అంటారు. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకుని తీసుకోకూడని ఆహారం వంకాయ అన్నమాట. వంకాయ తినడం నిషేధం. ఇంకొకటి ఏంటంటే గింజలు ఉన్న ఆహార పదార్థాలని కూడా చాలా మటుకు తినకూడదు అంటారనమాట. ఎందుకని అలా తినకూడదు అంటారంటే, గింజలు ఉన్న వాటిల్లో తెలియని ఒక దుష్ట శక్తులు ఉంటాయి, అది మన జీర్ణ వ్యవస్థ మీద చాలా ఎక్కువగా ప్రభావం పడుతుందని అలా అంటారు. ఇక వంకాయతో పాటుగా కూర్మ పురాణం ప్రకారం ఏకాదశి రోజున నిషేధించే కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయన్నమాట. దానిలో గనక మనం గమనించినట్టయితే భూమి నుంచి వచ్చే కొన్ని ఆహార పదార్థాలు, అంటే క్యారెట్ కానివ్వండి, క్యారెట్ లాంటివి తీసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా ఏకాదశి రోజున ఆహార నియమాలు పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, సాధారణంగా ఏకాదశి రోజున మన పూర్వీకులు కానీ కూర్మ పురాణం, లక్ష్మీ పురాణం, విష్ణు పురాణం, ఇటువంటి పురాణాల ప్రకారం ఏకాదశి రోజున ఒంటి పూట ఆహారం తీసుకుంటూ ఉండేవారు. కొంతమంది ఉపవాసాలు చేస్తుండేవారు. అలాంటి ఉపవాసాలు చేస్తుండేవారు తేలికగా ఉండే ఆహారము, వేగంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కానీ బాగా ఎక్కువగా
అజీర్తి చేసేవి అంటే ఉదాహరణకి అల్లము, వెల్లుల్లి, అలాగే బాగా క్యారెట్ లాంటివి, ఎక్కువగా పప్పులు, బియ్యం ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల అది శరీరంలోని తామసిక తత్వాన్ని మనకి ఇస్తుందనమాట. తామసిక తత్వం అంటే ఏంటి అంటే, మనకి బద్ధకం పెరిగిపోవటము, ఏం చేస్తాంలే ఇప్పటికి ఇవాల్టికి వద్దులే, ఇంకో రోజు పూజ చేసుకుందాము అనే ఒక భావన కలిగించేవన్నమాట. తేలికగా జీర్ణమయ్యే బూడిద గుమ్మడికాయ గానీ, దోసకాయ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఇంకా తేలిక పదార్థాలు తీసుకోవటం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా సగ్గుబియ్యం లాంటివి కూడా మనం తీసుకుంటూ ఉంటాం సాధారణంగా తేలికగా జీర్ణం అవ్వడానికి. ఇక వీటితో పాటుగా ముఖ్యంగా ఏకాదశి రోజున చేయవలసిన మరొక పెద్ద విషయం ఏంటంటే, సాధారణంగా ఏకాదశి ఉదయం నుంచి కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కానీ దశమి రోజున అంటే ఏకాదశి ముందు రోజు రాత్రి పూట భోజనం అంటే అన్నం తీసుకోకుండా మంచిగా టిఫిన్ ఏదన్నా తీసుకోవచ్చు. ఇడ్లీ, దోస, ఉప్మా లాంటివి ఏదన్నా తీసుకోవచ్చు. అలా తీసుకోవటం వల్ల మనకి వ్రతం అనేది అంటే మనం ఏదన్నా ఏకాదశి రోజున చేసిన పనులు పరిపూర్ణమవుతాయన్నమాట. రెండో విషయం ఏంటంటే, ద్వాదశి అంటే ఏకాదశి పూజ చేసిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి రోజున స్వామివారికి ఇష్టమైన తులసిని సమర్పించాలి. ఇలా చేస్తే చాలా చాలా మంచిది. వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, మేము ఉపవాసం ఉండలేమండి. మేము ఆహ్, భోజనం చేయకుండా ఉండలేము. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకున్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా, వాళ్ళకున్న వ్యవహారిక ఇబ్బందుల కారణంగా కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది ఉపవాసం చేయలేరు. కొంతమంది రైస్ తినకుండా ఉండలేరు. సాధారణంగా ఏకాదశి రోజు అంటే ఉపవాసమైనా ఉండాలి. లేదంటే అన్నం అంటే అన్నంలో రాక్షసుడు ఉంటాడు కాబట్టి అన్నం తీసుకోరు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఒకవేళ అన్నమే తీసుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటే, కొద్దిగా మనం చేయవలసింది ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా వంకాయని తీసుకోకండి. అస్సలు వంకాయని కానీ, కోడిగుడ్లు కానీ, అల్లం వెల్లుల్లి కానీ, అలాగే నాన్ వెజ్ కానీ, ఇలాంటివి తీసుకోకపోతే మీరు వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. ఎస్పెషల్లీ వంకాయలని అసలు లక్ష్మీ పురాణంలో కానీ, కూర్మ పురాణంలో కానీ నిషేధించమైనవే. కొంతమంది టొమాటోలని కూడా నిషేధింపబడతాయి. అంటే అవి కొంతమంది తినకూడదు. అవి కొద్దిగా పులుపుని అంటే ఏదైతే ఆహార పదార్థాలు పులుపు ఉంటాయో ఎక్కువగా వాటిని దూరం పెట్టమంటారనమాట. అంటే శరీరంలో ఎక్కువగా బద్ధకం లాంటివి ఏర్పడతాయని. అంతేకాకుండా ఆ రోజు ఎక్కువగా దేవుడి ధ్యానంలో ఎక్కువగా పుణ్యక్షేత్రాలు గానీ, ఇంటి దగ్గరున్న గుళ్ళు గానీ, చూడని పవిత్రమైన ప్రదేశాలు గాని చూస్తే చాలా మంచిది అని చెప్తుంటారనమాట. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్‌ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.